జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా తీర్పుని స్వాగతిస్తున్నాం. హస్తినా పరాజయంపై వైరల్ అవుతున్న కేజ్రీవాల్ వీడియో. దేశ రాజధాని ఢిల్లీలో కమలం గెలుపు. విశాఖ బీజేపీ కార్యాలయంలో అంబరాన్నంటిన సంబరం. ప్రధాని మోదీ పాలనలో దేశం సుభిక్షం. ఢిల్లీ ఎన్నికల విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయం వెల్లడి. ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తింది. ఆమ్ ఆద్మీ బీజేపీల మధ్య జరిగిన హోరాహోరీ యుద్ధంలో ఎట్టకేలకు కమలం విజయం కైవసం చేసుకుంది. ఓటమి పాలైన ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేశారు. ప్రజల తీర్పును తాను స్వాగతిస్తున్నానంటూ పరాజయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. जनता का निर्णय सर माथे पर. मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए. शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में. और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की. अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे. क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके. वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है. मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा. इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा. इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. नमस्कार. అబద్ధాలు అసత్యాలే జగన్ ఎజెండా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని జగన్ రెడ్డి విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. జగన్ హయాంలో ఏనాడు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన నడిపించలేదని, అధికారం కోల్పోయేసరికి విశ్వసనీయత, నీతి, నిజాయితీ అనే కొత్త మాటలు వస్తున్నాయన్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా అసెంబ్లీకి రాను, మీడియా వేదికగా ప్రజా గొంతుకను వినిపిస్తానని అంటున్నారని, నిజమైన ప్రజానాయకుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని అన్నారు. ప్రజా తీర్పును జగన్ రెడ్డికి గౌరవించడం రాదని, 2019లో టీడీపీకి 23 సీట్లే వచ్చినా ప్రజా తీర్పును గౌరవించి తమ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో నడుచుకున్న తీరు గమనించాలన్నారు. ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చినా ఆ తీర్పును గౌరవించే విధంగా నడుచుకోవాలని, అసెంబ్లీకి వెళ్లి ప్రజా గొంతుకను వినిపించాలని, అలా కాదు నాకు తక్కువ సీట్లు వచ్చాయి, నేను అసెంబ్లీకి వెళ్లను, మీడియా ముఖంగానే మాట్లాడతాను అంటే ప్రజా తీర్పును అగౌరవపరచడమేనని వాళ్ళు తెలిపారు. ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి తీరును మీరు గమనించాలి. అందుకే నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పును గౌరవం ఇవ్వాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల యొక్క బాణీలు తెలియజేయాలి. అంతేగాని నాకు తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను కేవలం బయటే కూర్చొని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తానడం ఇది ప్రజా తీర్పుని అగౌరవపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అందుకే విశ్వసనీయత, నీతి, నిజాయితీ, నిబద్ధత
ఈ మాటలు మీకు సరిపోవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ దేనికంటే అది దారుణాలకి అలాగే దాడులకు దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయనకి దారుణాలు అని ఎందుకనంటే ఆయన సొంత బాబాయిని హత్య చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టినటువంటి తీరు. ఇంకా దాడులు ఆయన పార్టీ ఎవరు ఆయన పార్టీలోకి రానంటే వాళ్ళపైన ప్రతిపక్ష నేతల మీద దాడులు చేయడం, అనేక మంది ప్రతిపక్ష నేతల మీద దాడులు చేసి పరిపాలన గత 5 సంవత్సరాలుగా సాగించినటువంటి తీరు. ఇకపోతే దోపిడీల కోసం చెప్పక్కర్లే, అటు లిక్కర్లో కావచ్చు, శాండ్లో కావచ్చు, మైన్లో కావచ్చు, ఎన్ని దారుణాలు చేసి, ఎన్ని దోపిడీలు చేసి, ఇన్న దౌర్జన్యాలు చేసి ఈరోజు ఈయన విశ్వసనీయత కోసం మాట్లాడుతున్నారు. అందుకే అంటున్నాం మేము, ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోటు వెంట వస్తున్నాయంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పేసి. ఇదే కాకుండా ఈయన లిక్కర్ కోసం మాట్లాడుతున్నారు. అసలు 2019 నుంచి 2024 వరకు వీళ్ళు నాసి రకమైనటువంటి మందమ్మి ప్రజలు ఎంతోమంది ప్రాణాలు తీసినటువంటి విధంగా, కోల్పోయే విధంగా ఆయన సొంత డిస్టిలరీస్ పెట్టుకొని దారుణాతి దారుణంగా వ్యవహరించినటువంటి తీరు. ముఖ్యమంత్రి గారు 4వసారి ఈ రాష్ట్రానికి బాధ్యతలు చేపట్టి నిన్న క్యాబినెట్ మీటింగ్లోనే 34% రిజర్వేషన్ మేము కల్పిస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేసాం. గతంలో కూడా మేము సుప్రీంకోర్టులో కూడా దీని మీద పోరాటం చేసాం. సో నిబద్ధత అంటే ఆ విధంగా ఉండాలి. అలాగే ఈయన సూపర్ 6 కోసం మాట్లాడుతున్నారు. సూపర్ 6 కోసం ఏమీ అమలు కాలేదని చెప్పేసి. మరి అమలు కాకుండానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయా అని అడుగుతున్నా. అమలు కాకుండానే 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి మరి పెంచినటువంటి తీరు మర్చిపోయారా అని అడుగుతున్నా. ఇదే 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకోవద్దు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పాలంటే ఇందాక చెప్పాను, ప్రజా తీర్పు ఏ నాయకుడికైనా సరే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. 23 సీట్లు అప్పటికే 3 మార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రజా తీర్పుని గౌరవించి అసెంబ్లీలో కూర్చొని ప్రజల యొక్క బాణీని వినిపించినటువంటి తీరు మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ నాయకుడికైనా సరే ముందు నిజమైన ప్రజానాయకుడు అనిపించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజా తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 201, 202 అనుకుని వస్తున్నారు. అసలు 10 అంటేనే ఆ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు దోచుకోవడం. 20 అనేసరికి అధికారంకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు దోచుకోవడం. కనుక వీళ్ళకి 101 అన్నా 201 అన్నా సరే దోపిడీయే ఈ లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీ తీరు బాని మార్చుకోండి, ప్రజా తీర్పును గౌరవించి సభకు రండి, అప్పుడు మాట్లాడండి, మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పేసి ప్రజలు నమ్ముతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. విశాఖ బీజేపీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. హస్తినా గెలుపును తమ గెలుపుగా బాణసంచాలు పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు కమల్నాథులు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీకి తిరుగులేదంటున్న విశాఖ బీజేపీ అధ్యక్షులు పరశురాంతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేశ రాజధాని ఢిల్లీలో అయితే కనుక భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. గడిచిన 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండోసారి కమలం గుర్తు అయితే కనుక ఢిల్లీని కైవసం చేసుకుంది. అయితే ఈ సంబరాలు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సంబంధించి అక్కడ విజయం సాధించడంతో విశాఖ నగర వ్యాప్తంగా కూడా సంబరాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అయితే బీజేపీ కార్యాలయంలో కూడా కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది మనతో మాట్లాడిన నగరాధ్యక్షులు పరశురాం గారు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరశురాం గారు, ఈ ఘన విజయాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తీసుకోబోతోంది? భవిష్యత్ కార్యాచరణ అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దశదిశలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖపట్నం నగర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీ కార్యాచరణ?
సో భారతీయ జనతా పార్టీ జెండా ఏదైతే హస్తినాపురంలో ఢిల్లీలో ఎగిరిందో అది చాలా ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మేము బయటకు వచ్చి సంబరాలు చేసుకోలేకపోతున్నాం, పార్టీ ఆఫీస్లో చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా ఘన విజయం. ఎందుకంటే అవినీతి లేని రాష్ట్రం చూపిస్తానని కేజ్రీవాల్ మాయ మాటలు చెప్పి వాళ్ళు నమ్మించారో ఆ విషయం ప్రజలు తెలుసుకున్నారు. అలాగే ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో తెలుసుకుని ప్రజలందరూ కూడా మన భారతీయ జనతా పార్టీకి సీటు కైవసం చేయడం జరుగుతుంది. పొల్యూషన్ లేని ఢిల్లీని పొల్యూషన్ లేని నగరంగా తయారు చేయాలని చెప్పి బీజేపీ ఇవ్వడం జరిగింది. ఏ రకంగా గంగాని క్లీన్ గంగా ఎలా చేశారో అదే రకంగా యమునను కూడా చేసి ఢిల్లీ ప్రజలకి అందిస్తారు భారతీయ జనతా పార్టీ అని విశ్వసించారు. అది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఉంది. అలాగే భారతదేశంలో ఎలాగైతే డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ కూడా మన నరేంద్ర మోడీ మీరు అందరూ చూశారు, 3 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఒక్క రాష్ట్రానికి ఏ రాష్ట్రం ఇవ్వనని నిధులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైల్వే జోన్ విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకపోవడం విషయంలో కానీ అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ బాగా చిత్తశుద్ధితో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేస్తుంది. దానికోసం మీ కార్యకర్తలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మీ అందరం కూడా కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జెండా ఎగరేసే విధంగా పనిచేస్తామని చెప్తున్నాను. ఇండివిజువల్గా కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారంటే ఏ కూటమితో కలుపుకోకుండా ఇండివిజువల్గా వచ్చి పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? సో 2 సీట్లతో సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశం మొత్తం ఎలా ఉందో అదే రకంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెరుగుతుంది. ఆల్రెడీ మెంబర్షిప్ డ్రైవ్ జరగడం జరిగింది. ఈ రకంగా ప్రతి బూత్ లెవెల్లో కూడా భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ప్రజలందరూ కూడా బీజేపీ మీద విశ్వాసం రావటం వలన ఒకే సింగిల్ పార్టీగా ఎదిగే అవకాశం కూడా మాకుంది. దేశ రాజధానిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కమలం జెండా రెపరెపలాడుతుంది. ఈ ఆనందోత్సాహాన్ని భవిష్యత్తులో ఏ విధంగా జరుపుకోబోతున్నారు అంటే విశాఖ నగరమే కాదు చుట్టుపక్కల ఉన్న వెనుకబడిన జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యే విధంగా కూడా ఎటువంటి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు క్లియర్ చేసి పార్టీని పెంచే విధంగా మేము అందరం కృషి చేస్తాను. కార్యకర్తలందరూ కూడా మనం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఏదైతే ఆశయాలతో నరేంద్ర మోడీ గారు ఆలోచన ఉందో పేదరికం లేని రాష్ట్రం దేశం తయారు చేయాలని ఉద్దేశించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా మేము అంతా కృషి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అది చూసాం కదా, ఏదైనప్పుడు కూడా ఈ హస్తనలో ఎగురుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ జెండాని ఇటు దేశవ్యాప్తంగా కూడా రెపరెపలాడేందుకు చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు హస్తనలో ఏ విధంగా అయితే కనుక ఇప్పుడు కమలం జెండా రెపరెపలాడుతుంది, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ జెండాను రెపరెపలాడే విధంగా బలోపేతం చేస్తూ ముందుకు సాగుతామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది విశాఖ బీజేపీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గెలుపుకు సంబంధించి జరుగుతున్నటువంటి వేడుకలకు సంబంధించిన సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. విశాఖ స్టీల్ కార్మికులకు వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని, ప్యాకేజీ నిధులు ప్లాంట్ నిర్వహణకు ఖర్చు చేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. నేడు జగదాంబ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్లో గత 5 నెలల నుంచి 3 నెలల జీతాలు పైగా చెల్లించకుండా కార్మికులతో పని చేయించడం దుర్మార్గమన్నారు. గత సంవత్సరం బోనస్, ఇంటి అద్దె, లీవ్ జీతాలు చెల్లించలేదని దుయ్యబట్టారు. 2024 ఏప్రిల్ 1 నుంచి కరెంటు బిల్లు 16 రెట్లు ఒకేసారి యాజమాన్యం పెంచిందని, ఆసుపత్రిలో డాక్టర్లు లేరు, మందులు లేవంటూ చురకలు పెట్టారు. కార్మికులు అశేషమైన త్యాగాలు చేస్తూ జీతాలు చెల్లించకపోయినా యూనిఫామ్తో సహా కనీసమైన సౌకర్యాలు పని ప్రదేశంలో లేకపోయినా విధులు నిర్వహిస్తున్న కార్మికుల బాగోగులు చూసుకోవాల్సిన అవసరం యాజమాన్యంపై ఎంతైనా ఉందంటూ ధ్వజమెత్తారు. కావాల్సినటువంటి హెచ్ఆర్ఏని పూర్తిగా తీశారు, ఇన్సెంటివ్ లేకుండా చేశారు, బోనస్ చెల్లించలేదు. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి బోనస్ చెల్లించడం లేదు. అట్లాగే ఇన్సెంటివ్ లేకుండా చేశారు. విద్యుత్ ఛార్జీలు 16 రెట్లు పెంచారు. పిల్లలు ఏం చేశారు పాపం, పిల్లలు కాలేజీకి వెళ్ళేవాళ్ళు, గీతం గాయత్రికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇదివరకు ఫ్రీ బస్సులు ఉండేవి, బస్సులు ఎత్తేయడం జరిగింది. అట్లాగే హాస్పిటల్, డాక్టర్లు లేరు, మందులు లేవు. రాక్షసత్వంతో ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఉద్యోగుల మీద కక్షగట్టి మేము ప్రైవేటీకరణ చేయాలంటే మీరు అడ్డుకుంటున్నారు, పోట్లాడుతున్నారని కార్మికుల మీద కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. 4,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లను తీసేయాలని రాత్రింబవళ్ళు స్టీల్ సెక్రటరీ ఇక్కడ కూర్చొని ముందు వాళ్ళని తీసేస్తారా లేదని చెప్పేసి కాంట్రాక్ట్ వర్కర్ల మీద, వీళ్ళు అత్యంత నైపుణ్యంగా పనిచేసేవాళ్ళు, అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు. వాళ్ళకి 25 ఏళ్ల నుంచి కూడా పనిచేస్తే అత్యధిక మంది ఈరోజు అత్యంత నైపుణ్యం కలిగిన వాళ్ళు.
కానీ ప్రైవేట్ వాడికి ఇచ్చే ముందు కాంట్రాక్ట్ వర్కర్ని ముందు తేలిగ్గా తీసేయచ్చు కాబట్టి నోటీస్ కూడా ఇవ్వకుండా ఈరోజు తీసేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా 4,000 మందిని ఈరోజు కూడా టెంపరీ పాసులు ఇస్తామని ఉన్న పాస్ తీసేసి టెంపరీ పాసులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని కార్మికులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందువల్ల ఏదో రూపంలో కాంట్రాక్ట్ వర్కర్ 4,000 మందిని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని తొలగించడం అని అంటే ఉత్పత్తి అనేటువంటిది సాధ్యమే కాదు. రేపు ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు నడుపుతాం అని ఒకవైపు చెబుతూ రెండో వైపున ఎందుకు మీరు ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగులను 1,600 మందిని బయటికి నెడుతున్నారు, ఎందుకు వీఆర్ఎస్ ఇస్తున్నారు అని అడుగుతున్నాం. సమాధానం చెప్పండి. మీ దగ్గర సమాధానమే లేదు. ప్రైవేటు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మీరు ప్రైవేటు వాళ్ళు ఏది డిమాండ్ చేస్తే నాగపూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో వాళ్ళు బేరాలు ఆడుకుంటారు. వాళ్ళు చెప్పినట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్టీల్ మినిస్ట్రీ ద్వారా ఈరోజు ఉద్యోగులను తొలగించేటువంటి పని చేస్తూ ఉంది. ఉద్యోగులను తొలగించి ఉత్పత్తి ఎలా పెంచుతారని అడుగుతున్నాం. 3 నెలల్లో లాభాలు తీసుకొస్తామని చెప్తున్నారు. 3 నెలల్లో ఎలా తీసుకొస్తారు మీరు లాభాలు తీసుకురావడం ఖచ్చితంగా చేయాలి. లాభాలు వస్తాయి. మీరు ప్లాంట్ని 100% అమ్మాలని నిర్ణయించిన 2021 జనవరిలో కూడా నాటికి కూడా ముందు సంవత్సరం 940 కోట్ల నికర లాభాలు వచ్చాయి. ఈ 3 సంవత్సరాలు మీరు కావాలని ఉత్పత్తి చేయకుండా నష్టాల్లోకి నెట్టి ఈరోజు ప్లాంట్ అప్పుల్లో ఉందని నష్టాల్లో ఉందని నెపనెడతా ఉన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వంగలపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ను భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ఐసీయూ విభాగాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయనతో పాటుగా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి, యువరాజ్ సింగ్ క్రికెట్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాపర్తి జగదీష్ బాబుని వెంకయ్యనాయుడు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఇంతటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప విషయమని, సేవ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. క్యాన్సర్ బారిన పడటానికి కారణం మన జీవన శైలి, పాశ్చాత్య అలవాట్లని ఉదాహరించారు. హిందూ సాంప్రదాయాల వంటకాలను పాటిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా అంగవైకల్యం ఉన్న బాలిక చేసిన భరతనాట్యం చూసిన ఆయన పట్టుదల ఉంటే ఏ పైనైనా చేయగలగమని, దానికి నిదర్శనం నాట్యకారిణి అని వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏర్పాటు చేయడం, అంకిత భావంతో అక్కడే నివాసం ఉంటూ ఈ సేవా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ప్రోత్సహించడం అవుతుందో చాలా గొప్ప విషయం, అద్భుతమైన విషయం. ఎందుకంటే మన భారతీయ హిందూ సంస్కృతిలో షేర్ అండ్ కేర్ అంటే మనము ఇతరులతో పాటు మన యొక్క ఆస్తిని కానీ, తెలివిని కానీ, విజ్ఞానాన్ని కానీ, వినోదాన్ని కానీ, సామర్థ్యాన్ని కానీ, శక్తిని కానీ ఇతరులతో కొంత పంచుకోవాలనేది మన భారతీయ సాంప్రదాయం. అలాగే సర్వే జన సుఖిన భవంతు, సర్వ జనాలు సుఖంగా ఉండాలి అనేది కూడా మన యొక్క ధర్మం మనకు చెప్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దురదృష్టవశాత్తు ఈ యొక్క మహమ్మారి అంటే క్యాన్సర్ వ్యాధి పీడితులైన వారు, అలాగే అంగవైకల్యం కలిగిన వారు, వారందరినీ గుర్తించి వారి కోసమని వారు నగరాలకు పెద్ద ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేకుండా ఆసుపత్రే సేవా సంస్థే వారి దగ్గరకు వచ్చే విధంగా ఇక్కడ ఈ కొత్త వలసలో ఈ చిన్న ప్రదేశంలో ఇంత మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. దానికి మనం అందరం కూడా మరి జగదీష్ బాబు గారిని అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. పెందుర్తి చిన్నముషిడివాడ 97వ వార్డులో శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధానంలో కొలువైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అష్టాదశ 18వ వార్షిక మహోత్సవంలో కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ జగద్గురు శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయమున గణపతి పూజ, పుణ్యహవచనం, దీక్షాధారణ, ఆదివాసములు, అగ్ని ప్రతిష్ఠ పూజలు, లింగ ప్రతిష్ఠ, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శాంతి కళ్యాణం, ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, జీవకళా వాహనం చేసి స్వామివారి కళ్యాణం జరిపించామని తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్న సమరాధన నిర్వహించారు.
చిన్న ముషవాడ గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ 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 గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి అష్టాదశ అనంగా 18వ సంవత్సరాలు పురస్కరించుకొని స్వామివారికి వార్షికోత్సవము అలానే నూతన ఉత్సవ విగ్రహమూర్తులకు ప్రాణ ప్రతిష్టాపన అలానే లింగ ప్రతిష్టాపన శాంతి కళ్యాణ మహోత్సవములు ఈరోజు ఈ యొక్క ఆలయంలో నిర్వహించడం జరిగింది. మాల మాదికలకు తీరని అన్యాయం జరుగుతుందని వారి మధ్య చిచ్చు పెడుతూ కొంతమంది రాజకీయ పెద్దలు ఆడుతున్న నాటకాలను మాల మహానాడు సహించదని మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణపై స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్నదమ్ములుగా మెలుగుతున్న వారి మధ్య కుతంత్రపు ఆలోచనలతో చిచ్చు పెడుతున్న వారిపై మాల మహానాడు విరుచుకుపడుతుందని హెచ్చరించారు. అంటే దానికి దీనికి ఏమైనా పొత్తు లేదా? ఒక నిజంగా వెసులుబాటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలే వెసులుబాటు ఉన్నట్లయితే మరి అప్పుడే వెసులుబాటు కల్పించాలి కదా. బట్టి చూస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఒకరి ఆలోచన ఒకరికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎస్సీస్ విషయంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీస్కి అన్ని రకాలుగా అన్యాయం చేసేసి అన్ని రకాలుగా ఎస్సీ కార్పొరేషన్ కానీ విద్యా ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం చేసేసి ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ కూడా మాలా మాదిగలనే విడదీయాలని చూస్తున్నారు. కానీ మాలలకు కానీ మాదిలు కానీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో ఎంతవరకు ముందుకు తీసుకెళ్తానన్నది మనం ఆలోచించవలసిన విషయం. 75 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు పరిపాలించే ప్రధానమంత్రిగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ ఎప్పుడైనా ఒక ఎస్సీఓడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడా? ఏ సామాజిక వర్గం అయితే అధికారంలో ఉంటుందో ఆ సామాజిక వర్గం బాగుపడుతుంది. మనం చూసాము ఈ రాష్ట్రంలో రెడ్లు కమ్మలే. రిమైన్ కులాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారండి? అడుక్కుంటే హక్కులు రావు, పోరాటం తప్ప. యూ డోంట్ బెగ్, యూ టేక్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అది న్యాయమైన పరిస్థితి అయితే మీరు తీసుకోండి, అడుక్కోవద్దని. ఉద్దేశం ఏంటి? మీరు పాలకులు కావాలి, పాలితులుగా ఉండొద్దు అంటాడు. పాలకులుగా ఉంటే మనం ఒకరికి ఇస్తాము, పాలితులుగా ఉంటే అడుక్కుంటాము. మర్చిపోయి ఇవన్నీ కృష్ణమాదికి తెలియదా? ఇవన్నీ మర్చిపోయి మాల మాదిగలు విడదీయాలి. ఇట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్ మందకృష్ణ మాదిగ మాల మాదిగలు విడదీయాలని. ఇది కృష్ణమాదిగా ఆలోచన కాదు. మేము అనుకునేది ఏంటంటే బీజేపీ ఎజెండా, ఆర్ఎస్ఎస్ ఎజెండా. ఏనాడైతే ఈ మాల మాదిగలు విడిపోతే ఈ దేశంలో రాజకీయ అధికారము అడిగేటువంటి హక్కు కానీ ధైర్యం కానీ వీళ్ళకు ఉండవని ఇది ఆర్ఎస్ అజెండా బీజేపీ అజెండా వీళ్ళు పాటిస్తున్నారు. దాంట్లో కృష్ణమాదికి ఒక పావు మాత్రం నిద్ర నుండి మేల్కుంటుందేమో, ఈ దేశంలో పాలకులు అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రల్ని తెలుసుకుంటుందేమో. నిద్ర లేపాలని మాల జాతిని ఎస్టీ జాతిని నిద్ర లేపాలని ఈ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సిబిసిఎన్సి ఆస్తులను అన్యాయంగా లాక్కున్నారని, దొడ్డిదారిలో టీడీఆర్ సాధించుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15,826 చదరపు అడుగుల స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని హెచ్ఆర్ఆర్ అనే సంస్థ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకుందని, అందులో ఇంకా షార్ట్ ఫాల్ ఉందని ఆగినా సరే టీడీఆర్ బ్యాండ్ సైతం యజమానికి ఇవ్వకుండా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఇచ్చారని ఆరోపించారు. కనీసం డోర్ నెంబర్ లేకుండా టీడీఆర్ ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 18 కంపెనీల తరపున 64 కోట్లు తీసుకున్నారని, మున్సిపల్ చట్ట ప్రకారం నడుచుకోలేదని దుయ్యబట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంవివి ఏ విధంగా అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడానికి ప్రారంభించి ఇప్పటికీ కూడా ఆ బహుళ అంతస్తులు ప్లాన్ అప్రూవల్ ఇప్పటికీ కూడా ప్లాన్ అప్రూవల్ కూడా కాలేదు. ఆ యొక్క నిర్మాణాలు అక్రమంగా జరుగుతున్నాయి. ఏదైతే మాస్టర్ ప్లాన్ నిమిత్తం టీడీఆర్ ఇవ్వడానికి అప్పుడు రంగం సిద్ధం చేసి దొడ్డిదారిలో టీడీఆర్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ టీడీఆర్ కూడా అక్రమం అని చెప్పి పదే పదే గత ప్రభుత్వంలో అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. సిరిపురం వాల్తేరువాడ్ టౌన్ సర్వే నంబర్ 75/3లో ఉన్నటువంటి 15,826 చదరపు గజాల్లో ఎంవివి పీక్ పేరుతో
హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి సంస్థ పేరు మీద ప్లాన్ అప్రూవల్ పెట్టి 3 బేస్మెంట్ ఫ్లోర్లు, పార్కింగ్ ఫ్లోరు, గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోరు కమర్షియల్ యూస్కి ప్లస్ ఎమ్యూనిటీస్కి, అలాగే 22 అప్పర్ ఫ్లోర్స్, అంటే కమర్షియల్కి రెసిడెన్షియల్కి కలిపి మొత్తం 26 అంతస్తుల బహుళ అంతస్తుల భవనానికి ఎంవివి పీక్ అక్కడ శ్రీకారం చుట్టి నిర్మాణాలు ఏవైతే చేపడతా ఉన్నారో ఆ నిర్మాణాలు అక్రమమని, నిర్మాణ అనుమతులు పూర్తిగా ఈవాటి వరకు ఏళ్ళు గడుస్తున్నా కానీ రాలేదని సాక్షాత్తు రివిజన్ ప్లాన్ పెట్టారు 1/2/2024ని. గత ఫిబ్రవరి 1 నెలలో హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరుతో రివిజన్ ప్లాన్ పెడితే ఇప్పటికీ కూడా 8 కోర్టు కేసులు ఉన్నాయి, ఇంకా షార్ట్ ఫాల్ చాలా పెండింగ్ ఉందని చెప్పి ఇప్పటికీ కూడా ప్లాన్ అప్రూవల్ కాకుండా పెండింగ్ ఉంది ఇది. అయినా కానీ నిర్మాణ పనులు ఎక్కడా ఆగలేదు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం మారినా, కూటమి ప్రభుత్వం వచ్చినా ఎటువంటి చర్యలు చేపట్టకుండా యథేచ్ఛగా బరి తెగించి ఎంఈవి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇది టీడీఆర్ ఉడా మాస్టర్ ప్లాన్లో భాగంగా 6,020 స్క్వేర్ మీటర్లు టీడీఆర్, 1,505 స్క్వేర్ మీటర్లు స్థలం రోడ్లో పోయిందని చెప్పి 18 కంపెనీలకు చెందినటువంటి సిబిసిఎన్సి స్థలాన్ని కేవలం దాంట్లో ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి దినకర్ త్యాగరాజు అనేటువంటి వ్యక్తికి టీడీఆర్ ఏ విధంగా కట్టబెట్టారని చెప్పి అప్పుడు మేము ప్రశ్నించాం. ఈ టీడీఆర్ బాండ్లో జియో నంబర్ 345/2006 మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఇచ్చారని చెప్పారు. జియో నంబర్ 345 పరంగా అయితే 1:2 టీడీఆర్ ఇవ్వాలి, యజమానులకు ఇవ్వాలి. యజమానుల స్థలం ఎంత పోయిందో లెక్క కట్టి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వడం మానేసి దినకర్ త్యాగరాజన్కి అడ్డగోలుగా ఎంబీవీ టీడీఆర్ సర్టిఫికేట్ కొట్టేశాడు. ఏదైతే 129 కోట్ల రూపాయలు టీడీఆర్ కుంభకోణం చేశాడో ఎంబీవీ, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో ఇక్కడ వినియోగించిన టీడీఆర్లు చెల్లుబాటు కావు కాబట్టి, ఈ యొక్క టీడీఆర్ ఇక్కడ వినియోగించారు కాబట్టి ఈ 200 కోట్ల రూపాయల టీడీఆర్ల మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరిపించాలి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కూనేరు పంచాయతీలో గిరిజనులకు డోలి కష్టాలు తప్పటం లేదు. కూనేరు పంచాయతీ ఎగువ మిర్తివలసకు చెందిన పోయిరిసిపై 2 రోజులుగా అనారోగ్యం బారిన పడి నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన్ను ఎగువ మిర్తివలస నుండి దిగువ మిర్తివలసకు సుమారు 8 కిలోమీటర్ల దూరం మేర రాయి రప్పుల మధ్యలో డోలి కట్టి మోసుకువచ్చారు గిరిజనులు. అక్కడి నుండి 108లో ఆసుపత్రికి తీసుకెళ్లిన గిరిజనుల కష్టాలు నిజంగా వర్ణనాతీతం అనే చెప్పుకోవాలి. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామానికి సరైన రహదారులు నిర్మించాలని కోరుతున్నారు. దేశ రాజధాని సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రాలు క్షేమంగా ఉంటాయని హస్తినలో బీజేపీ గెలుపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండవల్లిలో విలేకరులతో మాట్లాడారు. దేశ రాజధాని అంటే గర్వకారణమని, మోదీ నాయకత్వంలో దేశంతో పాటుగా రాష్ట్రాలు కూడా విజయ పరంపరలో ముందుకు సాగుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక సీజన్లో ఢిల్లీలో పొల్యూషన్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏదైనా ఉందంటే ఢిల్లీ దానికి చిరునామా అనే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మొన్న ఎన్నికల్లో చెప్పాను, ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్ మోడల్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇండివిజువల్స్, ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ మోడల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ failed model. It cannot sustain, it cannot replicate, it cannot be continued. కంటిన్యూ అయ్యే కొందికి ఏమవుతుంది, ప్రజలకు బ్లీడింగ్ అవుతుంది. ఇంకా ఒకప్పుడు మీరు చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ పంజాబ్, మనం గర్వంగా చెప్పుకున్నాళ్ళం. పంజాబ్ అంటే ఒకప్పుడు దేశానికి కావాల్సిన సైన్యం అంతా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, దేశాన్ని రక్షించేవాళ్ళు.
దేశానికి అవసరమైన ఫుడ్ అంతా గోధుమలు కానీ రైస్ కానీ సప్లై చేసేవాళ్ళు. 5 నదులు ఉన్నాయి. ఈరోజు ఏమైంది పంజాబ్? డ్రగ్స్. ఐటీకి పోలేదు, డ్రగ్స్ వచ్చాయి. అదే సమయంలో పంజాబ్లో ఈరోజు మీరు చూస్తే ఎవ్రీడే ఒక ట్రైన్ ఢిల్లీకి వస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ ఇట్ రైట్ టైం? ఇవి చూసిన తర్వాత ఇక్కడ అక్కడ మీరు చూస్తే వెల్ఫేర్ అని చెప్పి నేను నీళ్లు ఊరికే ఇస్తున్నా, కరెంట్ ఊరికే ఇస్తున్నా, ఇవన్నీ చెప్పారు. కానీ భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మీరు చూస్తే అక్కడ కొద్ది టైం తీసుకున్నారు, కానీ మన రాష్ట్రంలో 5 ఏళ్లలోనే బటన్ నొక్కే కార్యక్రమానికి విసుగొచ్చే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ అరాచకాలు అద్దులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఎగో ప్రాబ్లమ్స్ కూడా చిన్న పెద్ద లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం, ఆ గర్వం, ఎగో, ఏదో ఎక్కడి నుంచో వచ్చినట్టు ప్రవర్తించడం, ఆ హంబుల్నెస్ లేకుండా పోవడం, ఇవన్నీ జరిగాయి. ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఈజ్ నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. రెండోది, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? రూలర్స్కి. మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను 2 times న్యూట్రలైజ్ చేయడానికి. ఎందుకు? అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ పోవాలి, కొంతవరకు అనేది అవుతుందని. ఇప్పుడు మీరేం చేశారు? రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. టోటల్గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం, చాలా సమస్యలు వచ్చాయి. సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. డిస్టిలరీస్ లాగేసుకొని డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్ళే చేసి సెకండ్స్ అమ్మి ఆడి నుంచి ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మొన్న చూశారు మీరు ఋషికొండ దేవతలు అక్కడ ఇచ్చేశారు. మెడిటేషన్ చేసి అక్కడంతా నివసించిన ప్రదేశం మనం చెప్పుకుంటే ఆ ప్రదేశంలో పోయి ప్యాలెస్ కట్టుకోవాలని, ప్యాలెస్ కట్టి నేను బ్రహ్మాండమైన ప్యాలెస్లు కట్టానని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా ఢిల్లీలో శేష్ మహల్ ఇదే మరిగా పెద్ద లగ్జూరియస్ ప్యాలెస్ కట్టారు. అక్కడ ప్యాలెస్లోకి పోలేదు, ఇక్కడ ప్యాలెస్లోకి పోలేదు. దిస్ ఈజ్ వేర్ పబ్లిక్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేమేదో ఇచ్చాం మీరు ఇవ్వలేదు అనే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి, లిక్కర్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా మీరు అవన్నీ మాట్లాడుతుంటే ప్రజలకు గుర్తుండవు అనుకుంటే ఇది చాలా పొరపాటు. ఇది ఫర్ ది లాస్ట్ 10 years 8.8% గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో, వ్యవసాయాలు. నేను వాస్తవంగా ప్రజల్ని, రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఇండియాకే కాదు ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కువగా ఫ్రూట్స్ కానీ, లేకపోతే అక్వాకల్చర్ కానీ, మీట్ కానీ, డైరీ కానీ, ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కడుంది, అంత ప్రోగ్రెస్ ఫార్మర్స్ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా తీర్పుని స్వాగతిస్తున్నాం. హస్తినా పరాజయంపై వైరల్ అవుతున్న కేజ్రీవాల్ వీడియో. దేశ రాజధాని ఢిల్లీలో కమలం గెలుపు. విశాఖ బీజేపీ కార్యాలయంలో అంబరాన్నంటిన సంబరం. ప్రధాని మోదీ పాలనలో దేశం సుభిక్షం. ఢిల్లీ ఎన్నికల విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయం వెల్లడి.
జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.